అకారణంగా శ్రమపరచబడుతున్నావేమో, శ్రమ వెంబడి శ్రమని అనుభవిస్తున్నావేమో. ఒకప్పుడు మంచిగా బ్రతికేమో, అది ఉన్నట్లుండి మా జీవితం ఏంటో ఇలాగైపోయింది. ఎందుకు శ్రమ పరచబడుతున్నామో తెలియదు. ఇది సాతాను శోధనో తెలియదు. దేవుడు మమ్మల్ని పరిశోధిస్తున్నాడో తెలియదు. ఎందుకు మా బ్రతుకు ఇలాగైపోయిందో, ఏ పాపము చేస్తామో, ఏ నేరము చేస్తామో, మేము పడుతున్న ఈ శ్రమకి దుఃఖానికి ఏంటి కారణమని నీలో నువ్వు నలిగిపోతున్న వ్యక్తివైతే, నీలో నువ్వు కుండిపోతున్న వ్యక్తివైతే నీతో చెప్పవలసిన శుభవార్త ఏంటంటే, ఇదిగో రాజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాజు కనికరం నీ మీదకి రాబోతుంది. రాజు నీ మీద దృష్టి నిలిపాడు. ఆయన అంటున్నాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను, నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనున్నాను ప్రభువా, నేను మేలు పొందడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఉపకారం పొందాలని ఆశపడుతున్నానని ఇదిగో ప్రభు సన్నిధిలో చెప్పగలిగితే ఆ మహారాజు కనికరం నీ మీదకి రాబోతుంది. ఆ మహాదేవుని కనికరం నీ మీదకి రాబోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తలదించుకొని బ్రతుకుతున్నావో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి శ్రమలను అనుభవిస్తున్నావో నాకు తెలియదు. ఎందుకు నా బ్రతికే ఇలా ఉంది, ఎన్ని రోజులు ఎలా తలదించుకొని బ్రతకను అనుకుంటున్నావేమో. రాజు అంతటా రాజు అంటున్నాడంట, నేను మేలు చేయాలనుకుంటున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.